కుక్క మాంసం ముక్క. నీతి కథ. ఒక రోజున ఒక కుక్క బజార్లో పోతుంటే దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానికి చాలా ఆకలిగా ఉంది, కానీ అక్కడే తినడం దానికి నచ్చలేదు. హాయిగా కాలువ ఆవలి ఒడ్డుకుపోయి ఎవరూ లేని చోట తింటాను అనుకుంది. కాలువ మీదనున్న చిన్న వంతెన దాటి ఆవలి వైపుకు పోతూ పోతూ నీళ్లలోకి చూసింది. అక్కడ ఒక కుక్క, దాని నోట్లో కూడా మాంసం ముక్క కనిపించాయి. అది తన నీడ అని దానికి తెలియదు. అబ్బా, ఆ మాంసం ముక్క ఎంత బాగుందో! ఆ ముక్క కూడా నాకు వస్తే నాకు 2 ముక్కలుంటాయి, హాయిగా తినవచ్చు. నేను గట్టిగా మురిగితే ఆ కుక్క హడలిపోయి ఆ మాంసాన్ని వదిలేసి పారిపోతుంది అనుకొని బూ బూ అని అరిచింది. ఇది మురిగితే ఆ కుక్క జవాబుగా ఏమీ మురగలేదు, కానీ ఒక చప్పుడు మాత్రం వినిపించింది. అది కుక్క నోట్లోని మాంసం ముక్క నీళ్లలో పడిన చప్పుడు. అయ్యో, లేనిదాన్ని నమ్మి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నానే అంటూ ఏడుస్తూ కూర్చుంది. కథలోని నీతి ఏమంటే, లేని దానికి ఏడిస్తే ఉన్నది కూడా పోతుంది. సింహం, తోడేలు, జింకపిల్ల. ఒక అడవిలో సింహం, తోడేలు, జింకపిల్ల స్నేహంగా ఉండేవి. సింహం జింకపిల్లది నిజమైన స్నేహం కాగా, తోడేలు మాత్రం కేవలం స్నేహం నటిస్తూ వాటితో తిరుగుతుండేది. ఈ విషయం సింహం కనిపెట్టలేదు, కానీ జింకపిల్ల మాత్రం త్వరలోనే గ్రహించేసింది. బాగా బలిసి ఉన్న ఆ జింకపిల్లను చంపి తినేయాలని తోడేలు తెగ ఆశపడుతుండేది. స్నేహానికి ప్రాణమిచ్చే సింహానికి ఈ విషయం తెలిస్తే ఊరుకోదు. జింక పిల్లనేమో సింహాన్ని వదిలి ఒక్క క్షణం కూడా దూరంగా రాదు. ఏం చెయ్యాలి, దీన్ని ఎలా కబలించాలి అని తోడేలు రకరకాలుగా ఆలోచించసాగింది. అడవంతా సరదాగా తిరిగి వద్దాం రమ్మని ఒకసారి తోడేలు జింకపిల్లను అడిగింది. దాని చూపుల్లో యువత్వాన్ని పట్టుబట్టిన జింకపిల్ల నేను రాను అంది. ఒకరోజు తోడేలు స్నానానికి వెళ్ళినప్పుడు జింకపిల్ల సింహంతో, సింహం మామ, ఆ తోడేలు నమ్మదగింది కాదు, నా వైపు క్రూరంగా చూస్తుంటుంది, నన్ను తినేస్తుందేమో అని భయంగా ఉంది అని చెప్పింది. దానికి సింహం, అయ్యో, ఆ తోడేలు ఎంతో మంచిది, నువ్వు అనవసరంగా సందేశిస్తున్నావు అంది. ఒకరోజు సింహం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుండగా తోడేలు ఇదే మంచి సమయం అనుకుని సింహం దగ్గరకు వెళ్ళి, సింహం మామ, నీ తలనొప్పి తగ్గాలంటే జింకపిల్ల రక్తం నీ తలకు రాసుకోవాలి అంది. తోడేలు దుష్టబుద్ధి గ్రహించిన సింహం తన పంజాతో తోడేలు ఈచి ఒక్క దెబ్బ కొట్టింది. మూతి పగిలిన తోడేలు కుయ్యో ముర్రో అంటూ పరుగులు తీసింది. జింకపిల్ల సంతోషించింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఇతరుల మీద చాడీలు చెబుతున్నప్పుడు అందులో వాస్తవం ఎంతుందో గ్రహించాలి. కాకి ఉపాయం, పాముకు అపాయం. చిట్ట అడవిలోని ఒక చెట్టుపై కూర్చున్న కాకి ఏడుస్తుంది. అది చూసిన చిలుక కాకి దగ్గరకు వచ్చి, మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది. నాకు పెద్ద సమస్య వచ్చింది. ఏంటది అడిగింది చిలుక. నేను నివాసం ఏర్పరచుకున్న చెట్టు కింద ఓ పుట్ట ఉంది. అందులోని పాము నా గుడ్లను తినేస్తుంది. ప్రతిసారి ఇదే జరుగుతోంది. ఇలా పిల్లలను పోగొట్టుకోవాల్సి వస్తుందని ఒకసారి ధైర్యం చేసి పాముతో మాట్లాడాను. గుడ్లను ఏమి చేయొద్దని బతిమాల అని తన గోడును వెలబోసుకుంది. దానికి పాము ఏం చెప్పింది? నాకు కాకి గుడ్లంటే ఇష్టం. నీవు నన్ను ఏం చేయలేవు. ఎంత బాధపడినా నేను నీ మాట వినను అని పొగరుగా సమాధానం ఇచ్చినట్టు కాకి పేర్కొనింది. నువ్వేమన్నావు మరి? ఈసారి గుడ్లు పెట్టే ముందు వేరే చోటు చూసుకొని వెళ్తానని జవాబిచ్చా. దానికి ఆ పాము ఏమందో తెలుసా? ఈ అడవిలోని అణువణువు నాకు తెలుసు. నువ్వు ఎక్కడ వెళ్తే నేను అక్కడ వస్తా, గుడ్లను తినేస్తా. అందుకే ఈ అడవిని వదిలి వెళ్ళామనుకుంటున్నాను అని కాకి వాపోయింది. ఏ తప్పు చెయ్యని నువ్వెందుకు వెళ్ళటం? ఆ పాముని తరిమేయచ్చు కదా. పాముతో పోరాడగల శక్తి ఉంటే ఎప్పుడో ఆ పని చేసేదాన్ని. కళ్ళ ముందే నేను పెట్టుకున్న గుడ్లు తినేస్తుంటే ఏమి చేయలేకపోయా. దానికి బలం ఉంది, కానీ తెలివి లేదు. ఆపద సమయంలో భుజబలం కంటే బుద్ధి బలం కాపాడుతుంది. ఆలోచిస్తే
పాము నుండి ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు సలహా ఇచ్చింది చిలుక. ఆ మాటలతో కాకి ఆలోచనలో పడింది. ఇంతలో ఒక ఉపాయం తట్టడంతో చిలుక చెవిలో చెప్పింది, చాలా మంచి ఆలోచన, అలా చేస్తే తప్పకుండా పాము పారిపోతుంది అని చిలుక ప్రోత్సహించింది. అడవి పక్కనున్న గ్రామంలో చెరువు నుండి బెల్లం తయారు చేసి బట్టిల వద్దకు వెళ్ళింది కాకి. అక్కడ నుంచి ఒక బెల్లం ముక్కను తీసుకొచ్చి తన గూడు ఉన్న చెట్టు మొదట్లో, అంటే పాము పుట్ట పక్కన వేసింది. కొద్దిసేపట్లో గండు జీమలు, ఎర్ర జీమలు అన్ని బెల్లం చుట్టూ చేరాయి. తినడం పూర్తయ్యాక ఇంకా బెల్లం ముక్కలు కనిపిస్తాయేమోనని వెతుక్కుంటూ అక్కడున్న పుట్ట లోపలికి వెళ్ళి అందులో తిష్ట వేశాయి. ఆహారం కోసం వెళ్ళి తిరిగి వచ్చిన పాము తన పుట్టలోని చీమలు చూసి భయపడింది. చెట్టుపై కూర్చొని ఇదంతా గమనిస్తున్న కాకి పామును చూసి నవ్వింది. ఇది కాకి చేసిన పనే అనుకొని ఇక ఏమీ చేయలేక అక్కడి నుంచి పారిపోయింది. అపాయం ముంచుకొస్తున్నప్పుడు బాధపడుతూ సమయం వృధా చేయకుండా ఆలోచిస్తే ఉపాయం దొరుకుతుందని సలహా ఇచ్చిన చిలుకకు కాకి కృతజ్ఞతలు చెప్పుకుంది. గుడ్లను పొదిగి పిల్లలతో సంతోషంగా గడపసాగింది. గుర్రం కోరిక. రామాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం నివసించే కొట్టం ప్రక్కనే ఉన్న చెట్టు మీదకు ఒక పావురం వచ్చి వాలింది. పావురం చాలా సేపు దిగులుగా కూర్చోవడం చూసి గుర్రం దాన్ని పలకరించింది. ఏమైంది మిత్రమా, ఎందుకు చాలా విచారంగా ఉన్నావు అని అడిగింది గుర్రం. ఏం చెప్పమంటావు నా కష్టాలు, అన్నీ ఇన్ని కావు. ఎంతో శ్రమతో ఒక చెట్టు మీద గూడు అల్లుకున్నాను. ఒక పెద్ద గాలివాన వచ్చి ఆ గూడు కాస్త పడిపోయింది అంటూ ఎంతో బాధగా చెప్పింది పావురం. బాధపడకు, నా కొట్టంలో ఎంతో జాగా ఉంది, నువ్వు అందులో గూడు కట్టుకో, ఎంత పెద్ద గాలివాన వచ్చినా భయం లేదు అంది గుర్రం. పావురం గుర్రం కొట్టంలోనే ఓ మూల గూడు కట్టుకోసాగింది. కర్ర పుల్లల కోసం పావురం అటు ఇటు బుర్రు బుర్రుమని ఎగిరేది. పావురం ఎగరటం చూశాక గుర్రానికి తనకు కూడా రెక్కలుంటే ఎంత బాగుండునో అనే కోరిక కలిగింది. గుర్రం విచారంగా ఉండటం పసికట్టింది పావురం. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కనబడుతున్నావు, ఆరోగ్యం బాగోలేదా? నువ్వెంతో అదృష్టవంతురాలివి, దేవుడు నీకు రెక్కలిచ్చాడు, ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ ఉంటావు, నాకు కూడా రెక్కలు కావాలి అనిపిస్తుంది అంటూ తన బాధను పావురంతో వెళ్ళబోసుకుంది గుర్రం. గుర్రం మాటలు విని పావురం చిన్నగా నవ్వింది. మిత్రమా, ప్రతిరోజు నేను నిన్ను చూసి నువ్వు ఎంత అదృష్టవంతురాలివని అనుకుంటూ ఉంటాను. నీ యజమాని నీకు సమయానికి ఆహారం, నీరు అందిస్తున్నాడు. ఇల్లు కట్టుకునే బాధ కూడా నీకు లేదు. యజమాని సంరక్షణలో నువ్వు ఏ చీకు చింత లేకుండా ఉంటున్నావు. నన్ను చూడు, నాకు ప్రతిదీ భయమే. ఆకాశంలో ఎగరాలంటే గ్రద్దల భయం, గ్రుట్లు పెడితే అవి ఒదిగేలోపే పాములు తినేస్తాయేమోనన్న భయం అంది పావురం. పావురం మాటలు విన్నాక గుర్రానికి ప్రతివారు ఎదుటివారు అదృష్టవంతులు, తాము దురదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటారు అన్న సత్యం బోధపడింది. ఆ రోజు నుండి గుర్రం రెక్కలు లేవన్న బాధను వదిలేసి ఆనందంగా ఉండసాగింది. కథలోని నీతి ఏమనగా, లేని వాటి కోసం ఆశపడటం అత్యాశే అవుతుంది.